తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల శ్రీవారి వీఐపీ దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. తెలంగాణ నేతల సిఫార్సు లేఖలపై సోమవారం, మంగళవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉంటాయని తెలిపింది. ₹300 దర్శనం టికెట్లకు సంబంధించి సిఫార్సు లేఖలను బుధ, గురువారాల్లో మాత్రమే స్వీకరిస్తారు. ఏ రోజు దర్శనం కావాలనుకుంటే ఆ రోజే లేఖల్ని స్వీకరిస్తారు. ఒకరికొక సిఫార్సు లేఖను మాత్రమే అనుమతిస్తారు. ఒక లేఖపై 6 మంది భక్తులు మించకుండా ఉండాలి. మార్చి 24 నుంచి ఈ విధానం అమలు చేయనుంది టీటీడీ. గత కొంతకాలంగా తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై దర్శనం కల్పించాలని అనేక వినతులు అందుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు తిరుమలకొచ్చి మా లేఖల్ని స్వీకరించి దర్శనం కల్పించండి అంటూ అనేక మార్లు వినతులు సమర్పించారు. దీనిపై పూర్తి అధ్యయనం చేసిన టీటీడీ తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను స్వీకరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మార్పులను భక్తులు దృష్టిలో ఉంచుకుని టీటీడీకి సహకరించవలసిందిగా కోరింది. ఇప్పటి వరకు సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనానికి గాను ఆదివారం ఏపీ ప్రజాప్రతినిధుల నుండి స్వీకరిస్తున్న సిఫార్సు లేఖలు ఇకపై శనివారం నాడు లేఖలు తీసుకుని ఆదివారం దర్శనం చేసుకునేలా స్వీకరించబడతాయని పేర్కొంది. తిరుమలలో అందుబాటులో ఉన్న వసతి సౌకర్యాలను, ఇతర భక్తుల దర్శన సమయాల్ని దృష్టిలో ఉంచుకుని సుదీర్ఘంగా చర్చించాక పలు అంశాల్ని పరిగణలోకి తీసుకున్న అనంతరమే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ప్రకటన చేసింది.